ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రికి తరలిస్తే జరిగే నష్టాన్ని నివారించవచ్చు. కానీ కొన్నిసార్లు వైద్య ఖర్చుల భారం బాధిత కుటుంబాన్ని వెంటాడుతుంది. దీంతో రోడ్డు ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందక తీవ్ర నష్టం కలగవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకొని మరో కొత్త పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టబోతోంది. ఈ పథకంపై మరిన్ని వివరాలు. రోడ్డు ప్రమాదాలు మన దేశంలో నిత్యకృత్యం. రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత అత్యవసరంగా స్పందించడం ముఖ్యం. దీన్నే గోల్డెన్ అవర్ అంటారు. బాధితులకు వీలైనంత త్వరగా చికిత్స అందిస్తే వారి ప్రాణాలు కాపాడవచ్చు. ఈ క్రమంలో వారిపై వైద్య ఖర్చుల అంశం కూడా ప్రభావం చూపుతుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం నగదు రహిత చికిత్స పథకాన్ని ప్రవేశపెట్టింది. రోడ్డు ప్రమాదాలతో ఆర్థికంగా చితికిపోకుండా, వైద్య ఖర్చుల భారం పడకుండా చికిత్స అందించి పౌరుల ప్రాణాలు కాపాడేందుకు ఈ పథకాన్ని రూపొందించింది. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలతో ఏటా 1,78,00,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ఇందులో 60% మంది 18 నుంచి 34 మధ్య వయస్సు వారే ఉన్నారని కేంద్రం నివేదికలు చెప్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో ప్రమాదాల వల్ల 23,000 మంది మరణిస్తున్నారు. తమిళనాడులో 18,000 మంది మృత్యువాత పడుతున్నారు. మహారాష్ట్రలో 15,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ తర్వాత మధ్యప్రదేశ్లో 13,000, ఢిల్లీ సిటీలో 1,400 మంది మరణిస్తున్నారు. వీటిలో 44% ఎక్కువ ప్రమాదాలకు గురైన వారు ద్విచక్ర వాహనదారులే ఉన్నారు. నీతి ఆయోగ్, ఎయిమ్స్ నివేదిక ప్రకారం ఈ ప్రమాదాల్లో 30% మరణాలు అత్యవసర చికిత్స అందకపోవడంతోనే సంభవిస్తున్నాయని లోక్సభలో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. దీనికి కారణాలు ప్రధానంగా ప్రజలు హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్నారని, రెడ్ సిగ్నల్ జంప్ చేయడం, రోడ్డు నియమ నిబంధనలు పాటించకపోవడమేనని చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఇప్పటివరకు అనేక చర్యలు తీసుకుంటున్న కేంద్రం తాజాగా నగదు రహిత చికిత్స పథకాన్ని తీసుకువస్తున్నట్టు లోక్సభలో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఈ పథకాన్ని ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా అస్సాం, చండీగఢ్, పంజాబ్, ఉత్తరాఖండ్ సహా పలు రాష్ట్రాల్లో చేపట్టారు. దీనివల్ల 2,100 మంది ప్రాణాలు కాపాడినట్టు తెలిపారు. దీన్ని త్వరలోనే దేశవ్యాప్తంగా అమలు చేయనున్నట్టు వెల్లడించారు. नीति आयोग और एम्स के रिपोर्ट में ये आया है कि 30% ऑफ द टोटल डेथ जो है वो ड्यू टू जो मेडिकल इमरजेंसी में जो सर्विस मिलनी चाहिए, एक्सीडेंट जिनका होता है उनको न मिलने के कारण मृत्यु होती है। और इसलिए ये कैशलेस ट्रीटमेंट की स्कीम लाई है। इसमें जो व्हीकल इंश्योरेंस होगा उसमें 7 दिन तक का खर्चा या 1.5 लाख रुपए, इसमें से जो भी होगा उतना 1.5 लाख रुपए तक वो उनको तुरंत मिल जाएगा। ये हमारा जो प्लेटफॉर्म है आयुष्य का और हेल्थ कमीशन का, स्टेट गवर्नमेंट के नेशनल हेल्थ अथॉरिटी और उनके कॉर्नर पुलिस, हॉस्पिटल, स्टेट हेल्थ एजेंसी तुरंत ये पैसा मिलेगा। ఈ పథకం ద్వారా ప్రమాదం జరిగిన తర్వాత గోల్డెన్ అవర్ లో బాధితులకు చికిత్స అందిస్తారు. రోడ్డు ప్రమాదాల బాధితులకు ఆసుపత్రుల్లో 7 రోజుల వరకు చికిత్సకు అయ్యే ఖర్చు లేదా 1.5 లక్షల వరకు నగదు రహిత వైద్యం అందిస్తారు. ఈ పథకం రోడ్డు ప్రమాద బాధితులకు ఎంతో ఆసరాగా నిలవనుంది. సాధారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు మెరుగైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోతుంటారు. ప్రధానంగా ద్విచక్ర వాహనదారులు, లారీలు, ట్రక్కు డ్రైవర్లు ప్రమాదాల బారిన పడితే వైద్య ఖర్చులు భరించడం కష్టతరం. దీంతో ఆ కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతాయి. అయితే కేంద్రం అందిస్తున్న ఈ నగదు రహిత పథకం ద్వారా ప్రమాదానికి గురైన వారికి 1.5 లక్షల వరకు చికిత్స అందుతుంది. దీంతో వైద్య ఖర్చుల భారం ఆ కుటుంబాలపై పడకుండా ఉంటుంది. అయితే ఈ పథకం పైలట్ ప్రాజెక్టు పూర్తయితే అన్ని రాష్ట్రాల్లో అమలు కానుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.